హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. జామ పండ్లు, యాపిల్స్ రెండిటిలో బరువు తగ్గటానికి ఆరోగ్యానికి ఏవి మంచి పండ్లో, ఆరోగ్యానికి ఏవి మంచివో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవటం వల్ల బాడీకి ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రకృతిలో మనకి బోలెడు పండ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో జామ పండ్లు, యాపిల్స్ కూడా ఫుల్గా పాపులర్ అయినవి. ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి పోటీ పడి మరీ ఆరోగ్యానికి మంచి చేస్తుంటాయి. వీటిని తీసుకోవటం వల్ల ఒక్కో లాభం ఉంది. వీటి రుచితో పాటు అవి అందించే లాభాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మరి ఈ రెండిటిలో ఎక్కువగా ఏది ఆరోగ్యకరమో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ రెండు కూడా పండ్ల లిస్ట్లో ముందుంటాయి. జామ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక జామ తింటే బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. వీటిని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. ఇక యాపిల్స్లో దీనికి విరుద్ధంగా 14% విటమిన్ సి ఉంటుంది. అయితే ఈ యాపిల్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మీడియం యాపిల్స్లో 4 గ్రాముల డైటరీ ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్ ఉంటుంది. జామలో యాపిల్తో పోలిస్తే ఫైబర్ కాస్త తక్కువగా ఉంటుంది. ఓ జామ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అయినప్పటికీ జామలో కరగని ఫైబర్ రెండింటినీ అందిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు పండ్లలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి, కానీ కాస్త తేడా మాత్రం ఉంటుంది. మీడియం సైజ్ యాపిల్లో 95 క్యాలరీలు ఉంటాయి, జామలో 68 క్యాలరీలు ఉంటాయి. ఈ రెండు పండ్లు కూడా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అయితే జామ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సూక్ష్మ పోషకాలు, ప్రోటీన్ యాపిల్స్లో కంటే జామలోనే ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ మజిల్ రిపేర్ చేసి ఎనర్జీని అందిస్తుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్ కోసం అయితే జామ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొన్ని పోషకాల విషయంలో తేడాలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ పోషకాలు కావాలో వాటికి తగ్గట్లుగా తీసుకోండి. ఉదాహరణకి బరువు తగ్గించడంలో జామ, జీర్ణ సమస్యలకి యాపిల్స్ హెల్ప్ చేస్తాయి. ఇలా ఒక్కో పండు ఒక్కో సమస్యకి ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఏ పండ్లు ఎక్కువ తినాలో తీసుకోండి. అదేవిధంగా ఈ రెండిటిని కూడా మీకు వీలైనట్టుగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. గమనిక: ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం కల్పితం మాత్రమే, మీకు అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.